బాలిక 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 మాకొక్క విషయం అవగతమగుటలేదు. వారిరువురిని కలుపుటకు నీవే ప్రయత్నించితివి కదా, మరి మరల ఇప్పుడు ఎందులకు నీకీ వ్యధ? అంటే అప్పుడు ఎన్నో రోజులు ప్రిపేర్ అయితే కలపడానికి ట్రై చేశాను తెలుసా. ఇప్పుడంటే ఏదోలా ఉంది. ఆహా, బాగానే ఉన్నది. అది కాదు గుప్తా గారు, ఇప్పటికిప్పుడు ఇదంతా అంటే ఆయన ఏమనుకుంటారు చెప్పండి. ఇబ్బంది పడరు, కొంచెం టైం ఇచ్చి మెల్లిగా ఒక్క మెట్టు ఎక్కించాలి. అంతేకాని ఇలా డైరెక్ట్ గా శోభనం అంటే పాపం ఆయన ఏమైపోతారు చెప్పండి. హేచట మమ్మల్ని అడిగిన ఏమి తెలియను. మరి కాసేపట్లో నీ పతిదేవుడు వచ్చెదడు, అతగాడినే ఈ ప్రశ్న అడుగుము. రాథోడ్ సార్, ఈరోజు నైట్ నేను పడుకునేసరికి కొంచెం లేట్ అవుతుంది. ఓకే సార్. పొద్దున్నే కూడా ఎర్లీగా ఏం రాకు, ఒక 10 కల్లా ఆఫీస్కి వెళ్దాం. ఓకే సార్. ఒకవేళ అప్పటికి నేను లేవకపోతే కనుక నువ్వు వచ్చి వెయిట్ చేయకు. నేను లేచాక నీకు కాల్ చేస్తాను, అప్పుడు మనం కలిసి ఆఫీస్కి వెళ్దాం. అలాగే సార్. గుడ్ నైట్. తమరి ప్రశ్నకు సరి అయిన సమాధానము దొరికినట్లున్నది. ఆయన మీరు అనుకుంటున్నట్టు కాదు గుప్తా గారు. లేదు, అది మీరు విన్నారు కదా. నేను మళ్ళీ జన్మెత్తి మనిషిలో ఈ భూమి మీదకి వచ్చాక కూడా నన్ను దప్పి 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 ఏడిపిస్తారు చూడండి, అందుకు బాధగా ఉంది. డాన్స్ చేసిన చాలు, ఆ లోపల జరిగేదేదో గాల్లో గీతలు గీసి చూపిస్తారు కదా, చూపించండి.